జర్నీ జర్నీ విత్ జర్నీ తీసే మరైతే జెన్నీ 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 ఓయ్ జెన్నీ ఇప్పుడే ఫైటింగ్ ఇంకా టైం ఉన్నది ఇద్దరికి. మమ్మీ చెల్లి కొట్టేసింది, చెల్లెమ్మ అంటది అక్క కొట్టేసింది అంటది. కంట్లో కంటికి దగ్గరగా బాగా కంట ఏమ్మా జంతల్లి తప్పది, చెల్లెమ్మని చూసుకోవాలి జాగ్రత్తగా. ఏం చేయదు, గోర్లు ఉంటాయని ఏం చేయదు. నొక్కేకమ్మా అసలుకే ఏడుకొచ్చేసి చెల్లినే ఉంచేస్తే ఇంకా బాబాయ్ వస్తాడు. ఇంకేం లేదు, టోపీ గోడి ఇప్పేసి డైరీ కూడా ఇప్పేసి పంపించి బాబా చెల్లి ఇంటికి ముద్దు పెట్టాలి. చెల్లికి ముద్దు పెట్టి వద్దంట బాబు. దేవుడిచ్చిన గిఫ్టే కదా. మన తల్లిదండ్రులు మనమందరం కూడా ఎవరిచ్చిన గిఫ్ట్ అంటే దేవుడిచ్చిన గిఫ్ట్. వాళ్ళ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారంటే, ఇక్కడ చాలా మంది క్రైస్తవులే కాబట్టి మన తల్లిదండ్రులు ఎలా పెంచారంటే వాళ్ళు నడవవలసిన త్రోవలో నడిపించారు. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఇక్కడ అందరం కూడా ఏకంగా దేవుడిని మహిమపరుచున్నాం అన్నా కదండి. ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉంటారు, శారీరకమైన తల్లిదండ్రులుగా ఉంటారు. కొంతమందికి ఆత్మీయమైన తల్లిదండ్రులు దేవుడి వైపు నడిపిస్తే ఇంకొక తల్లిదండ్రులు ఉంటారు. ఎవరు శారీరకమైన తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు శారీరకమైన తల్లిదండ్రులు ఇద్దరు ఒకలే. కాబట్టి మా నాన్నగారు ఏ వైపు నడిపించాడంటే చిన్నప్పుడు మాకు నచ్చినప్పుడు కూడా చిన్నప్పుడు చూసుకుంటే, లేకపోతే అదే టైంలో నిద్ర వస్తుందని చెప్పేవాడిని. అదే టైంలో హోంవర్క్ ఉందని చెప్తా ఉండేవాడు. అయినప్పటికీ కూడా కొట్టి తిట్టి ఏం చేశారంటే ఆ టైంలో ఏం చేశారంటే చర్చిలో కూర్చోబెట్టారు. ఆ టైంలో ఏం చేశారంటే చర్చిలో కూర్చోబెట్టారు. అప్పుడు కూర్చోబెట్టిన ప్రతిఫలమే, అప్పుడు బలవంతంగా కూర్చోబెట్టిన ప్రతిఫలమే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుడు నడవాల్సిన మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమకరంగా దేవుడి చిత్తాన్ని తెలుసుకుని జీవించేలాగా దేవుడు నడిపించేవాడుగా ఉండాలి. అందుకని మన బిడ్డలను కూడా ఎలా పెంచాలంటే వారికి నచ్చినట్టుగా నా మాట అనట్లేదు, పిల్లలు ప్రార్థనలో ఏడుస్తున్నాడు కాదు. నువ్వు చేయగలిగింది నువ్వు చేసేది ఎప్పుడంటే దేవుడు వాక్యమే చెప్తుంది. వాళ్ళు నడవాల్సిన త్రోవలోనే వాడిని నడిపించు. నువ్వు చిన్నప్పుడు అయితే సంకలింపుకొని పిల్లల్ని చర్చికి తీసుకెళ్ళగలవు.
కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత కాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడతారా పిల్లలు? నా ఇష్టం వేరు. ఎంతమంది పిల్లలు? చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతమంది పిల్లలు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉన్నారు? దాంట్లో రాకపోవడానికి ఎవరిది తప్పు, ఎవరిది లోపం? ఎవరిది తప్పు, ఎవరిది లోపం? చిన్నప్పుడు మనం ఒకసారి రీకాలం చేసుకున్నట్లయితే ఒకసారి మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఆలోచించుకుని ఉంటారు. చిన్నప్పుడు నా పిల్లల్ని నేను ప్రార్థనకి నడిపించాను. నేను ప్రార్థనకి నడిపిస్తే నీకు అర్థమయ్యే నువ్వు నిర్వర్తించవు. మార్పు అనేది ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. సరి అయిన సమయంలో, తగిన సమయంలో మార్పు అనేది ఎవరు చేస్తారండి? దేవుడి దగ్గర నుంచి వచ్చింది మార్పు. దేవుడు ఆకర్షించినప్పుడు దేవుడు మార్చేవాడుగా ఉండాలి. అందుకే మీ బిడ్డల్ని మాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించాలి. అప్పుడు వారు పెరిగి పెద్దవారైనప్పుడు వాటి నుంచి కలుగుకోవాలని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే నేను గర్భఫలము దేవుడిచ్చి బహుమానంగా ఉన్నది అని కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన బహుమానములు దేవునికి చిత్తానుసారంగా, దేవునికి అనుకూలంగా, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని, మన ఉద్దేశాలు కానీ దేవుని ఉద్దేశాన్ని తెచ్చుకొని దేవునికి మహిమకరంగా పెంచినప్పుడు దేవుడిచ్చిన పనిని మనం నిర్వర్తించిన వారిగా చూస్తున్నాం. అట్లాగే యెషయా గ్రంథంలో రెఫరెన్స్ ఉంది. కానీ యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మనిషిని దేని నిమిత్తం నిర్మించాడంటే ఆయన మహిమార్థంగా నిర్మించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 41వ అధ్యాయం 6వ వచనం 41:7 ఒకసారి చూస్తే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసింది, వారిని పుట్టించిన వాడును నేనే. అంటే మనల్ని అందరినీ పుట్టించింది ఎవరంటే, మనల్ని అందరినీ సృష్టించింది ఎవరండి? దేవుడు సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే ఆయనకి మహిమకరంగా. అంటే మన జీవితం దేనికి ఎందుకు పుట్టించాడండి? క్రైస్తవులు అందరూ మనం నమ్మాల్సింది, ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఎలా ఉండాలంటే దేవుడికి మహిమకరంగా ఉండాలి. దేవుడికి మహిమకరంగా ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి మహిమకరంగా లేకుండా, దేవుని ఉద్దేశానికి, దేవుడి చిత్తానికి, దేవుని ఇష్టానికి అనుగుణంగా లేకుండా మన ఇష్టానికి, మన అనుగుణానికి, మన ఉద్దేశానికి అనుగుణంగా పిల్లలు పెంచామనుకోండి, నువ్వు కరెక్ట్ అవ్వు, నువ్వు లాయర్ కాదు, నువ్వు చెప్తావా? నేను దేవుడి దగ్గర నుంచి దేవుడితో పోరాడాను. అన్నా చెప్తుంది. అన్న ఏమని చెప్తున్నా? నేను దేవుడి దగ్గర పోరాడాను. దేవుడు నాకు ఇచ్చాడు ఈ బిడ్డని. నేను దేవుడి వరకు ఇచ్చేసాను నా బిడ్డని. అన్న ఏడ్చి తన కుమారుని సమయాన్ని కలిగినట్టుగా మనము చూస్తాం. పోరాడి గెలిచింది అన్న ఏం చేసిందంటే దేవుడు నాకు ఏది కావాలో, అన్నకి ఏది కావాలో అది సంపాదించుకోదు. దేవుడి దగ్గర నుంచి సంపాదించుకో కాబట్టి దేవుడికి ఆ క్రెడిట్ ఇస్తుంది. ఎవరు ఇస్తుందో తెలుసా? దేవుడు ఇచ్చాడు. నా కుమారుని ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఎవరి కోసం పెంచింది అన్న? దేవుడి వరకు పెంచింది, దేవుడికి ఇచ్చేసింది, దేవుడి సన్నిధిలో వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అట్లాగే ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు ఉంది. ఎస్తేర్ని దేవుడు దేనికోసం పుట్టించాడు? దేవుడి పిల్లల్ని కాపాడటానికి, యోగా ప్రజల్ని కాపాడటానికి ఎస్తేర్ని పుట్టించినట్టుగా, యోగా జనాలను అందరినీ కాపాడటానికి ఎస్తేర్ని పుట్టించినట్టుగా మనము చూస్తున్నాం. సమయాన్ని చూసుకున్నట్లయితే సమయాన్ని యొక్క రాజులను అభిషేకించడానికి దేవుడు పుట్టించినట్టుగా మనము చూస్తున్నాం. సమయాలు రెండు జాబ్స్ ని నిర్వర్తించినట్టుగా మనము చూస్తున్నాం. ఇక రాజులను అభిషేకించాడు, సమయాలు ఇంకొక పని కూడా చేసినట్టు. సమయాలు ఏంటండి? ప్రవక్త కూడా. సమయాలు ఎవరండి? సమయాలు ప్రవక్త. సమయాలు ఇంకొక ఇద్దరు రాజులు కూడా, సౌల్ని దావీదును కూడా అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాం. అట్లాగే దేవుడి దగ్గర నుంచి పొందుకున్న వారిని దేవుడి కోసం పెంచేవాడిగా ఉండాలని చెప్పి దేవుడి మాత్రం సెలవుస్తుంది. చివరగా 128వ దావీదు కీర్తన, 128వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి ఒకసారి చదువుకున్నాం. 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును
అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనము ఫలించుండు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలంటే మొదటగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు ఆశీర్వాదకరంగాను ఉండాలి. దేవుడికి జీవితకరంగాను ఉండాలి. సమాజానికి కూడా పనికొచ్చేంతగా ఉండాలని చెప్పి దేవుడి పత్రం సెలవుస్తుంది. అందుకని దేవుడు మనకి పిల్లలు ఇచ్చినప్పుడు ఎలా పెంచాలి, దేవుడి చిత్తానుసారంగా దేవుడి ఉద్దేశాలను నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే చివరగా మనం చూసుకున్నట్లయితే మొదటి బైబిల్ చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడు. అంటే మనుషులందరినీ కూడా దేవుడు మనుషులు ఏం చేయకూడదంటే మీరు నశించుకోండి అలా చెప్పట్లా. దేవుడు ఏం చెప్తున్నాడంటే బైబిల్లో మొదటి గ్రంథంలోనే ఏమని చెప్తున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పి ఫలించి నిందించి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆ దేవుడు ఇచ్చిన బహుమానాన్ని, ఆ క్రెడిట్ని ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. మనకు కలిగిన ప్రతి ఒక్కటి కూడా ఆ క్రెడిట్ని ఎవరికి ఇవ్వాలంటే మనకు ఉంది. మనకు మంచి ఇల్లు ఉంది, మంచి బిడ్డలు ఇచ్చారు దేవుడు. ఆ క్రెడిట్ని ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇచ్చాడు. ఈ బిడ్డలు ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు అని చెప్పి మనం దేవుడికి ఆ క్రెడిట్ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఫలించి అభివృద్ధి పొందే వాళ్ళగా చేస్తారు. యేసు చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తానండి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఇదిగో ఒక శిశువు పుట్టాను. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి ఏమి ఇచ్చాడంటే మనుషులందరికీ, మానవాళ్ళందరికీ ఏమి ఇచ్చాడండి? రక్షణని దయచేసినట్టుగా మనము చూస్తున్నాం. అట్లాగే బైబిల్లో ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అవ్వ-ఆదాముకి కుమారులండి కయ్యూను హేబేలు చనిపోయిన తర్వాత కయ్యూను దేవుడు అయిపోయిన తర్వాత దేవుడు ఇంకో కుమారుడిని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. చేతు కుమారుడుకు కూడా కుమారుడు పుట్టెను, మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు ఇదిగోండి బైబిల్లో మొదటిసారిగా ప్రార్థన చేయడం ఎప్పుడు ఆరంభమైందంటే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనట్టుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏమొచ్చిందంటే లోకానికి రక్షణ వచ్చింది. చేతు కుమారుడు పుట్టినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ప్రార్థన చేయడం ప్రారంభమైనట్టుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు స్టెల్లాని మా సహోదరుని ప్రేమించి దేవుడు ఒక కుమార్తెను ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏం ప్రారంభం? దేవుడు ప్రేమించి గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడి వరకు పెంచేవారుగా ఖచ్చితంగా పెంచుతారు. ఎందుకంటే స్టెల్లా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి తెలుసు. నాకంటే చాలా చిన్నది చెల్లి. స్టెల్లాని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సండే స్కూల్కి పంపించేవాళ్ళు. తర్వాత ఆరాధనకు వచ్చేది, తల్లిదండ్రులతో పాటు ఉండేది. కొంతమంది పిల్లల గురించి ఖచ్చితంగా చెప్పగలము, ధైర్యంగా చెప్పగలము. కొంతమంది గురించి మొహమాటంలో చెప్పాల్సి వచ్చింది. అట్లా కాదు, కానీ కొంచెం దగ్గరగా చూసే కుటుంబం కాబట్టి స్టెల్లాని చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఎప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చేది, గ్రామాల్లో పాటలు పాడేది, ఏది చేయమంటే అది చేసేది, తల్లిదండ్రులకి లోపడింది. అట్లాగే సంఘంలో కూడా నమ్మకంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తెగా పెరిగినట్టుగా మనము చూస్తున్నాం. అదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఒక మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. ఎలా మంచి భర్తను ఇచ్చాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మొత్తం బియ్యం అన్నం ఉడికిందంటే మొత్తం బియ్యం అన్నం అంతా చూడవచ్చు కదా, అవసరం లేదు కదా. ఒక 2-3 గింజలు చూస్తే సరిపోయింది. నాకు 2-3 సార్లు తెలుసు, కానీ ఒకసారి చర్చకు వచ్చినప్పుడు కలిసారు, ప్రార్థన చేయించుకున్నారు. ఇక్కడ చూసినప్పుడు ఇదిగోండి వేరే 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 చోట చూసుకుంటే సంవత్సరం ఉంటుందంటే మా పిల్లలకి
ఉయ్యాలు జరుగుతుంది, మహాసారం జరుగుతుంది, మేమే ఫంక్షన్ కడతాం, సందర్శనలు అటు తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. తల్లిదండ్రులు మాత్రం చుట్టాలు వచ్చేవాళ్ళు పలకరిస్తూ ఉంటారు, ఇటు వచ్చేవాళ్ళు పలకరిస్తూ ఉంటారు. కానీ సహోదరుడు ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతుంటే ప్లే చేస్తున్నాడు. అంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు బట్టి ఆ అమ్మాయి దేవుడు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి మంచి భక్తులు. అలాంటి ఆ భక్త కూడా ఎలా ఉన్నాడు? దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వారిద్దరిని ప్రేమించి ఒక కుమార్తెను దేవుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇంకొక నూతనమైన ఆశ్చర్యమైన క్రియను చేయబోతున్నాడు, చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన బిడ్డలు ఎవరి కోసం పెంచుతారంటే దేవుని కోసం పెంచుతారు. దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి అనుగుణంగా పెంచేవారిగా ఉంటామని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి ఇచ్చిన వాక్యమును దీవించిన కాదు. ఆమేన్. 9 నెలలు చాలా కష్టపడండి. డెలివరీ టైం ఇంకా ఎక్కువ కష్టపడానండి. 26న డెలివరీ డేట్ ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళాం, పెయిన్స్ రాలేదని. వెళ్ళిన తర్వాత 27న ఆర్టిఫిషియల్ పెయిన్స్ ఇచ్చి నొప్పులు వచ్చేలా చేసి అప్పటికే వచ్చినాయి కానీ ఇంకా రావాలమ్మా వెళ్ళు అని చెప్పి పంపించేసేవాళ్ళు అనమాట. అయితే అలా ఉండేసరికి ఒకసారి మా బేబీ కదలట్లేదండి అని చెప్పి ఉంటున్నారు. అలా చెక్ చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ 185కి పెరిగిపోయింది అనమాట. అలా పెరిగిపోయింది, అర్జెంట్గా ఆపరేషన్ చేసేయాలి అని ఎమర్జెన్సీగా తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయికి సేమ్ అలాగే 170తో ఉన్న బేబీ చనిపోయింది. నా బేబీ మాత్రం మంచిగా సేఫ్గా ఉంది. ఆపరేషన్ చేస్తామని ఏడ్చింది. దేవుడు చాలా వందలు చెప్పుకుంటున్నాను. ఆపరేషన్ నొప్పుల గురించి ఆపరేషన్ అయినాను. బాగా నా బేబీ బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాగా అందరికీ ఒక అమ్మాయి చనిపోయారు, నాకు మంచిగా అయ్యిందని ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు నమ్ముకోండి, దేవుడు దగ్గర ఉండండి, దగ్గరగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి సాక్ష్యం జీవించాక ఆమె ఈ సమయాన్ని కలిగిస్తున్నాను. నా పిల్లలు సత్యమందు నడుచుకుంటున్నారు. దీనికంటే నాకు ఎక్కువైన సంతోషం మహాపరిశుద్ధుల ప్రేమలోనండి దేవాపరం సోదరిని కుమార్తెని వాళ్ళని ప్రేమించి కుమార్తె వివాహ జీవితంలో వాక్యాన్ని ధ్యానించుకుంటుగా కొద్ది నిమిషాలను పడుకోవచ్చు. క్రీస్తునామం నా పిల్లలు కొందరు ఎక్కువ పట్టిన అట్లే నా పిల్లలు ఇక్కడ నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని నాకు ఎక్కువైన వచ్చేది ఎవరు బట్టి భార్య విషయంలో కుమార్ విషయంలో మంచి చర్చికి ఎక్స్ప్రెస్గా ఉండేది ద్రాక్ష వాళ్ళంతా దేవుడి యొక్క వ్యవసాయము పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, దాసులను స్వతంత్రం లేదు,
పురుషులైన స్త్రీని లేదు, యేసుక్రీస్తునందు అందరికీ ఏకమబడి దేవునికి వాక్యం చెప్పవచ్చు. స్త్రీ పురుషులకు భేదము మన దేహాన్ని బట్టి వాక్యం చెప్పవచ్చు. బైబిల్ మొత్తం సమర్పించి దేవునికి సువార్త ప్రకటించినట్టు చూస్తున్నాం. ఇచ్చిన బాబాయిని కూడా మనకి ఇచ్చిన బిడ్డల్ని దేవుని యొక్క సంఘానికి మన యొక్క కుటుంబానికి దీవెనకరంగా మన బిడ్డల్ని ఏం చేయాలంటే పెంచాలి. దేవుని యొక్క సంఘానికి కుటుంబానికి పుష్కల విషయంలో చూస్తే అప్పలో ఆ చిన్నప్పుడు ఆ వేసుకున్న పిల్ల వేసుకొచ్చి నాకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. అక్క అంటే మా అమ్మ పెద్దది ఎవరి చక్కగా సండే స్కూల్ నడిపించేది. పిల్లలు నాటికల్లో ఉండేవాడు, యవనస్తుల కోటాలు కూడా చక్కగా పెరిగిందంట ఎవరి. కాబట్టి మన బిడ్డలను ఏంటంటే దేవునికి కొరకు వాడబడే దేవుడు ఒక ప్లాన్, ఒక పథకం, ఒక ఆలోచించకుండా దేవుడి మానవుని సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందారు. ఇజ్రాయేలు ద్రాక్షవల్లి తీగ ద్రాక్షవల్లికి ఏ రీతిగా ఫలించుతో ప్రభువుకు వ్యతిరేకంగా కూడి మనం ఏమి కూడా ఫలించలేము. కాబట్టి దేవుని సంఘానికి మనకి కుటుంబానికి జీవనకరంగా మన బిడ్డలు ఏంటంటే పెంచాలి. కుటుంబం కట్టబడాలన్నా సంఘం కట్టబడాలన్నా మొదట స్త్రీ మార్పును పొందాలి. ఒక ఏడ్చే తల్లిగా ఎవరు ఇంకా చెప్పాలంటే విలాప గ్రంథకర్త అంటాడు, సియోను కుమారి నదీ ప్రవాహములే విలాపము కట్టది కంటి పాపను లేచి లేచి మొదలుసామన నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. కాబట్టి ప్రార్థన పరిస్థితులు మారుతుంది, ప్రార్థన రూపాంతరం పొందుతుంది, ప్రార్థన మిమ్మల్ని మారుస్తుంది, ప్రార్థన సువార్తలు పట్టిస్తుంది. ప్రార్థన చేసే దేవుడే దిగొచ్చాడు దగ్గరికి. ప్రార్థన చేస్తున్నావా? బైబిల్లో ఒక ఏడ్చే తల్లిగా అన్నావలే, సుసన్న వెలిసిన వాళ్ళే, మోషన్ కన్నా తల్లి ఏకైపోతే అమరావతిలే, తిమోతిని కన్నా తల్లి అవ్వ లోయలో ఉన్న ఆత్మ తిమోతి మీదకి ఏ రీతిగా వచ్చి గొప్ప ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పాపాయి కోసము తల్లిదండ్రులుగా ఎవరి సంఘమైన మనం కూడా ఆ పాపాయి విజయలేకపోతే మనం అంతా కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యం దీవించింది. దయచేసి అందరికీ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో చూస్తే యోక్తా కుమారుడు చూస్తున్నాం. ఎవరికి ఇలాంటి యోక్త మంచి విశ్వాసం. యోక్తా కుమార్తె అంతకంటే విశ్వాసం ఎవడి. కాబట్టి దేవుని కొరకు ప్రతిష్ఠించి ఎవడి నేను మారుమనసు పొందాలి, 2 నెలలు నాకు సమయం అని తండ్రిని ప్రభుత్వం నుంచి తెలుగు మాపని పరిశీలించి అయా దేవుని సంఘానికి కుటుంబానికి నీవెన్ కలిగిందే బ్యాటన్ తెచ్చి క్రీస్తు నామములు అడుగుతున్నాను తండ్రి. ప్రియులరా, కిజియా వారి యొక్క అమ్మగారు కూడా ఈ స్థలంలోకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నా. ఆయన పేరేంటి? అప్పారావు గారా? అప్పారావు గారు కన్న తండ్రికి లాంటి పాడతా నా చింది పాడతా నా కన్న తండ్రికి. ఏకీవించాలని కోరుతున్నాను. మాతో పాటు ప్రార్థన ఏకీవించండి. మా అర్థంగా ఇంకేమి మాట్లాడుతున్నాను, మాతో పాటు ఏకీవించండి ప్రార్థన. గర్భఫలము అనుభవించుకుంటున్నాను. దేవా, గంధి యోహాను గారి కుటుంబంలో మీరు అనుగ్రహించిన ప్రతిఫలాలను దేవా మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ కొరకు వాడబడే పాత్రలుగా చేయండి ప్రభావ. మీ మహిమార్థమే వాడుకోమని పెట్టుకుంటున్నాం. అత్యధికమైనటువంటి నీ అభిషేకం చేత, నీ శక్తి చేత, నీ ప్రభావం చేత నీ పరిచర్ల కుటుంబాన్ని అంతటినీ వాడుకొని నడిపించి పెట్టుకుంటున్నాను. నీ మహిమ గణత ప్రభావం మీరే. మధ్యలో దైవజనులు ప్రేమించిన
ఇచ్చి అతను దీవించండి, ఆశీర్వదించి అన్ని విషయంలో ప్రభు ఆ ఆరోగ్యమును మనము శక్తిగా చేసి మీ దగ్గర మనుషులను అతను దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున గౌరవించున్నాము. ఓకేనా? అయిపోతే సుశీలమ్మ గారు మా చెల్లి ఒక్కసారి అన్నా కదా, ఒకసారి అన్న చెల్లెలు మా ఇద్దరు కూడా అక్కడ తీయట్లేదు, ఇక్కడ తీసావా యూట్యూబ్లో పెట్టు. ఒకసారి ఇలా స్మైల్ ఇవ్వండి ఒకసారి అన్నగారు. అయ్యో ఏ తల్లి కలిసిపోయావా? కలిసింది. ఓకే అయిపోయిందా? కలిసింది. సర్లే అమ్మా ఇంకా తీసుకోండి. ఎవరైనా ఆచార్య తీసే ఉంటారు మీరు. వావ్, హ్యాట్, బేబీ హ్యాట్. ఫస్ట్ టీతర్ అది కొలరాడా పర్లేదు. మనకి టీతర్లు అసలు డైరెక్ట్ నిమ్మకాయలు ఆపిల్ పళ్ళు అన్ని పెట్టాడుగా తినేస్తుంది. వాళ్ళు టీతర్లతో పని లేదు. పళ్ళు గిల్లు అన్ని తినిపించడు. రాగలేదు రాగదే. చాలా కాస్ట్లీ ఇచ్చేసారే కదా. ఇది కట్టియా ఆగమ్మా, గ్లాస్ తాగు. ఇప్పుడు ప్రస్తుతం పాలు కొడుకు ఆగనే ఫోటో ఇటువైపు చూపించండి. ఇటువైపు
డ్రాయర్లు నిక్కర్లు అవే అంటారు. ఇంటి దగ్గర వేసుకొని ఎక్కడండి అది దాన్ని కనెక్ట్ చేయాలి కదా. ఇదా తిరిగిద్దా ఇదిగా తిరిగిద్దా జెన్నికి అయితే అంత ఇష్టమా ఉంది. అమ్మా ట్రీ అమ్మా చూడమ్మా. ప్రియా